మాకు గౌరవించట్లేదు, ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. మాకు కనీసం మా ప్రోటోకాల్ పాటించట్లేదని క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సంజయ్ రాణి గారు చెప్తున్నారు. మనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ సార్ మేడంతో మాట్లాడింది. ఏం జరుగుతుంది మేడం, ఏంటి అసలు, ఎందుకు గొడవ అయింది? గొడవ అయిందంటే ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది, ప్రజాపాలన. దాంట్లో మన చైర్పర్సన్ ఫోటో లేదు, మిగతా అందరూ ఎవరెవరు ఎమ్మెల్సీ. అసలు మెయిన్ మున్సిపాలిటీ చైర్మన్, అది కాతన్పల్లి మున్సిపాలిటీ మెయిన్ పర్సన్ ఎవరు? ఒక చైర్మన్. ఒక చైర్మన్నే మీరు గౌరవిస్తలేకపోతే ఇంకా ప్రజలను ఏం గౌరవిస్తారు? వాళ్ళు నన్ను ఎంచుకొని గెలిపించుకున్నారు. వాళ్ళకి మేము ఏం చేయాలి? నాకు రెస్పెక్ట్ లేదంటే వాళ్ళకి ఎక్కడి నుంచి రెస్పెక్ట్ వస్తుంది? వాళ్ళ అధికారులను అడుగుతున్నారు, ఇవాళ ప్రశ్నించారు, మొన్న నుంచి చూశారు, మొన్న 2 సభలు అయినాయి, 2 రోజులు, ఇవాళ 3. ఇంతవరకు వాళ్ళ రెస్పాన్స్ లేదు. అడుగుతున్న కొద్దీ అక్కడక్కడ ఉన్నాయి, అక్కడక్కడ పెడుతున్నారు, ఇక్కడ పెడతలేరు, ఒక దగ్గర చోట పెట్టుకుంటున్నాము అని అలా మాటలు వదిలేసి వెళ్ళిపోతున్నారు. అదే చెప్తున్నాయి, మా కౌన్సిలర్స్ అయినా మేమైనా ఒక పాలకవర్గం బీఆర్ఎస్ తరపున సిపిఐ తరపున గెలిచినాం, అయిపోయింది. అది ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు అందరం కలిసి పని చేసుకోవాలి, కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా సిపిఐ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మా మున్సిపాలిటీలో ఓన్లీ కాంగ్రెస్ చెప్పినట్టే. మేమేమో అందరం కలిసి పని చేసుకుందామని మా నోటీస్కి వచ్చింది ఏంటంటే ఓన్లీ 8 వార్డ్స్ కంప్లీట్ చేసుకోండి, పనులు ఏమైనా ఉన్నా, లేకపోతే వేరే మిగతా 14 వార్డ్స్ తర్వాత చేయకండి. చేయమన్నారో చేయకండి, కానీ ఎందుకు 8 వార్డ్సే అంటే మిగతా వారు మిమ్మల్ని గెలిపించలేదా? ఓట్లేసి అడుక్కున్నారు కదా, గెలుచుకున్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తాం? మీరు మొన్న మేము కౌన్సిలర్ మీటింగ్ అప్పుడు మా 2 నిమిషాల స్పీచ్ అని మినిస్టర్ గారు, మీరు చైర్మన్ అయినా అందరం కలిసి కౌన్సిలర్స్ మనం అందరం కలిసి పని చేసుకుందాం అన్నారు. అంటే మంత్రి అందరికి పని చేస్తాడు, ఏ పార్టీ వాళ్ళు పోయినా కలుస్తాడు, మాట్లాడతాడు. మీరు పోయి కలవలేదా మంత్రిని? కలిసి మా పరిస్థితి ఇట్లా ఉంది, మాకు మున్సిపాలిటీలో ఇబ్బంది జరుగుతుందని అడగలేదు? మాకు అప్పుడు విలువలేనప్పుడు మా ఎలక్షన్స్ అప్పుడు రాలేదు కదా చైర్మన్ ఉన్నప్పుడు. సరే ఒక మేడం చైర్మన్ అయింది, సరే మాది కూడా మేము కలవాలి. మేము ఎలా కలవాలి? మమ్మల్ని అంత 51 డేస్ క్యాంప్లో ఉంచి, సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, కలిసి చేసుకుందాం అనుకున్నా. ఇప్పటి వరకు ఇవే జరుగుతున్నాయి. ఏది చేసినా, ఏం తీర్మానం చేసినా కౌన్సిల్ మీటింగ్లో అవి అవుతలేవు కొన్ని. సరే మేము 51 డేస్. మరి ఇప్పుడు చైర్మన్గా మీరున్నారు, కమిషనర్ గారు ఏమంటున్నారు? పరిస్థితి ఇట్లుంది, ఈ తీర్మానాలు జరిగినాయి అని మీరు చెప్తే ఏమంటున్నాడు? చేద్దాం మేడం అంటారు అంతే. ఎందుకు ఫాస్ట్? ఎందుకు? మొన్ననే మీటింగ్ పెట్టినా నేను సాటర్డే. అసలు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? పాలకవర్గం అంటే ఏమనుకుంటున్నారు? ఒక రెస్పెక్ట్ లేదు, కౌన్సిలర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, కౌన్సిలర్స్ అంటే ఈవెన్ చైర్పర్సన్కే రెస్పెక్ట్ లేదు. అటెండర్ వస్తారు, ఎప్పుడు వెళ్తారో తెలియదు, ఒక ఆఫీసర్ని పిలుస్తా లేరు, ఇవాళ లీవ్ అంటారు. అసలు ఒక ఏమంటారు, లీవ్ పెడుతున్నారని ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ నాకు ఉండదు. చైర్పర్సన్ రూమ్ అంటారు, చైర్పర్సన్. మీరు అడగట్లేదా కమిషనర్ని, ఏంటి పరిస్థితి ఇట్లా ఎందుకు జరుగుతుంది అని? ఒక చైర్మన్గా మీరు అడగట్లేదు? నేను అడిగాను మొన్న అందుకే సాటర్డే రోజు మొత్తం మీటింగ్ పెట్టే ఆఫీసర్స్కి. అసలు మేము ఉండాలా వద్దా? పాలకవర్గం మీకు సపోర్ట్ చేయాలా వద్దా? మీరు మాకు సపోర్ట్ చేస్తలేరు ఆఫీసర్స్. సరే ఒకసారి మొన్న కౌన్సిల్ మీటింగ్లో ఉన్నప్పుడు నాకు కంప్లైంట్స్ వచ్చినాయి మా కౌన్సిలర్స్ నుంచి. నేనేమన్నా కౌన్సిలర్స్కి అందరికీ కౌన్సిలర్స్ చెప్పిన ఆఫీసర్లకు చెప్పిన, మనము రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకుంటూ వస్తుంది. మనం ఏదైనా పని చేయాలంటే ఆఫీసర్కి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చేస్తారు. ఇది మన బాధ్యత. మనము అరిచి అదేం మనకు అర్హత లేదు, మనం చేసుకోవాలని. సరే అప్పుడు అది అయిపోయింది. సో మన కౌన్సిలర్ ఏంటంటే మేడం వాళ్ళకే సపోర్ట్ చేసినాను అట్లా వచ్చింది నాకు. కానీ నేను ఎవరికి సపోర్ట్ చేయలేను, అది రూల్ ప్రోటోకాల్ ఉంది కాబట్టి మనం వాళ్ళని ఏమనొద్దు, మనం చేసుకోవాలి. ఏం చెప్తారు మీరు ఆర్టీవీ ద్వారా మంత్రి గారికి? మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మంత్రి గారు ఏం చెప్తారు మీరు వివేక్ గారికి ఒకటే చెప్తున్నాము, మేము 51 డేస్ క్యాంప్లో ఉన్నప్పుడు వచ్చి ఫండ్స్ రిలీజ్ చేసుకున్నారు. ఏం ఫండ్స్ మాకు ఇప్పటికి అర్థం కాలేదు, ఏం ఫండ్స్ తీసుకొచ్చినా కూడా మాకు తెలియదు. అవన్నీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఇంకా సెంట్రల్ ఫండ్ నుంచి సెంట్రల్ లైటింగ్, అసలు ఆయన ఏం తెచ్చారని తీసుకురాలి.
ఆ 51 డేస్ క్యాంప్లో ఉన్నప్పుడు వచ్చి ధనాధన వచ్చి కొబ్బరికాయలు కొట్టి అక్కడ ఏం పనులు ఉన్నాయి, ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నాయి ఏం తెలియదు. వాళ్ళ వార్డ్స్కి ఎక్కువ ఇచ్చేసుకున్నాం. సరే పోనీది ఏదో ఇచ్చేశారు, అన్నీ కలిసి చేసుకుందామని మేము ఉన్నాం. అయినా కానీ మాకు ఏం అక్కడ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తలేరు ఆఫీసర్స్, కమిషనర్ మీరు సార్. కూడా వెళ్ళి నేరుగా మీ ఒక మంచి రిప్రజెంటేషన్ తయారు చేసుకొని మా వార్డులో ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ విధంగా ఉందని ఒక మీ రిప్రజెంటేషన్ ఇచ్చి చూడండి. అనుకున్నాము. ఈ కలెక్టర్కి ఇచ్చాము, కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. సార్ అన్నారు ఈ పట్టాల భూమి గురించి, పట్టాల గురించి కూడా అంటే ఇంకా 2-3 నెలలు ఉన్నది, 2-3 నెలలు ఉన్నాయమ్మా, అవి మేము చూసినాక మేము చెప్తామన్నారు. సరే నెక్స్ట్ మా ఇంకోటి ఏంటిది డ్రైన్స్ కూడా అక్కడక్కడ మా కొన్ని వార్డ్స్లో ఇంపార్టెంట్ ఉన్నాయి లేవు, కొన్ని వార్డ్స్లో లేనివి కూడా పెట్టుకున్నారు. అయిపోయింది, అదే మేము చూసుకుంటాం. ఆయన దగ్గర నుంచి మాకేం రెస్పాన్స్ ఉండదు, ఎందుకంటే మేము ఆపోజిషన్ పార్టీ, బోత్ బీఆర్ఎస్ అండ్ సిపిఐ. ఇంకా మేము ఏం చేయాలి? 2 నెలలు అవుతుంది, ఇంతవరకు మెల్లమెల్లగా పనులు అవుతున్నాయి. ఏమైనా టెండర్ లేదు. మేము వచ్చేసరికి 2 నెలలు టెండర్ అయిపోయింది, వర్కర్స్ టెండర్స్. మొన్న ఒక 4-5 డేస్ అవుతుంది, 1 వీక్ అవుతుంది, వర్కర్స్ వస్తున్నారు. అప్పుడు మరి జనాలకు తెలియదు కదా అక్కడ ఏం జరుగుతుందో. వాళ్ళు ఏమంటారు, మీ పాలక వర్గం మిమ్మల్ని గెలిపించినాం కదా, మీరు ఏం చేస్తున్నారు? ఏం చెప్తారన్న, ఏంది అసలు ఏం జరుగుతుంది? ఈ షార్ట్లో ఒక మాటలో చెప్పండి. కేవలం ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీలో ఒక మహిళ, ఒక దళిత మహిళ చైర్పర్సన్గా ఉందని చెప్పేసి ఒక చులకన భావంతో ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్, కేతన్పల్లి మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రతి దాంట్లో ప్రోటోకాల్ని పాటించకుండా ప్రతి పనులో కూడా ఒక మహిళ అని చెప్పేసి ఒక చులకన భావంతో, దట్టు ఒక దళిత అని చెప్పేసి ఒక చులకన భావంతో చాలా ఈజీగా తీసుకుంటూ చైర్పర్సన్ గారు ఏ పని చెప్పినా కూడా ఆ పనిని దాటవేస్తూ కేవలం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉందని, వివేక్ వెంకటస్వామి మంత్రి ఉన్నాడని, ఆ మంత్రి చెప్పిన పనులే నేను చేస్తానని ఒక ఆలోచనతోనే ముందుకు పోతుండే తప్ప మనకు పాలక వర్గానికి ఒక చైర్పర్సన్ ఉన్నారు, కేతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారు, ఈ ప్రథమ పౌరురాలు, తను చెప్పినట్టు మనం ఖచ్చితంగా కొన్ని పనులన్నా చేయాలనే ఆలోచన విధానం లేకుండా ఈరోజు ఏదైతే వార్డు సభలు జరుగుతున్న సందర్భంలో మన 4వ తారీఖు, 6వ తారీఖు, ఈరోజు 8వ తారీఖు వార్డు సభలు జరుగుతున్న ఫ్లెక్సీలో కూడా కనీసం చైర్పర్సన్ గారి ఫోటో వేయకుండా ఈరోజు అవమానించడం నిజంగా చాలా దారుణంగా భావించి ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, సిపిఐ పార్టీ తరఫున ఈరోజు సభ దగ్గరికి వెళ్ళి కమిషనర్ గారిని ప్రశ్నించడం జరిగింది. కమిషనర్ గారిని గతంలో 2 సార్లు కూడా చెప్పడం జరిగింది, అయ్యా ఫోటో వేయట్లేదు, మీరు ప్రోటోకాల్ పాటించట్లేదు, మీరు ప్రోటోకాల్ పాటించండి, ఫ్లెక్సీలో ఫోటో వేయండి, చైర్మన్ ఫోటో చైర్పర్సన్ది, వైస్ చైర్పర్సన్ది, కొన్ని చోట్ల చైర్పర్సన్దే వేస్తున్నారు, కొన్ని చోట్ల 2 వేస్తున్నారు, మీకు ఎట్లా వీలైతే మీ ప్రోటోకాల్ ఎలా ఉంటే అలా మీరు మాత్రం ఫ్లెక్సీలో ఫోటో వేయమని అని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న కూడా ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ గారికి, ఆర్ఓ గారికి, కమిషనర్ గారికి నిన్న ఆదివారం అయినా కూడా వాళ్ళ ముగ్గురు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయినా కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సిపిఐ పార్టీ అధికారంలో ఉందని చెప్పేసి వీళ్ళ అధికారంలో కేతన్పల్లి మున్సిపాలిటీలో మాత్రమే అధికారంలో, రాష్ట్రంలో అధికారం లేరని చెప్పి ఒక చులకన భావంతో, ఒక మహిళ అని చెప్పేసి ఒక చిన్న చూపుతోని, దట్టు ఒక దళిత అని చెప్పేసి ఇంకా చిన్న చూపు, అదే వ్యవహారంతో ఈరోజు ఫ్లెక్సీలో కూడా ఫోటో వేయకుండా, తన మాట వినకుండా నిర్లక్ష్యంగా ఈరోజు తను వ్యవహరిస్తున్నటువంటి తీరుకి నిజంగా చాలా బాధ అనిపించి ఈరోజు మేము ప్రశ్నించడం జరిగినది. ఇప్పటికైనా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దళిత కార్డు మీద మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామికి, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీ ఉన్నటువంటి కమిషనర్ గారికి, ముగ్గురికి కూడా మేము ఒకటే చెప్తాను, మమ్మల్ని ఈరోజు ప్రజలు గెలిపించుకున్నది, మమ్మల్ని ఈరోజు ప్రజలు ఆశీర్వదించింది, మా మంచితనం చూసో, మా బీఆర్ఎస్ పార్టీ సిపిఐ పొత్తు చూసో మేము ప్రజలకు ఏమన్నా చేస్తామని ఒక నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా కూడా టెండర్ రూపంలో గతంలోనే మేము రాకముందే మీరు వర్క్స్ అన్ని అలాట్ చేసుకున్నారు. ఏ వర్క్లో కూడా మేము ఎక్కడ కూడా ఆటంకాలు సృష్టిస్తలేం. ఏ వర్క్ అయినా మీరు డైరెక్ట్ వెళ్ళి మా వార్డులో ఈ పరిస్థితి ఉంది, మంత్రి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రి కాదు, మీరు బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ కాదు, డైరెక్ట్ పోయి అడగచ్చు కదా, ఎందుకు అడగలేకపోతున్నారు? ఎందుకు అడగలేకపోతున్నామంటే కేతన్పల్లి మున్సిపాలిటీలో ఎన్నికలు అయినాయి, రేపో మాపో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా జరుగుతుంది. మరి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగిన తర్వాత ఈ వర్క్స్ ఏ వార్డుకి ఏ వర్క్ ఇంపార్టెంట్ ఉంది, ఏ వర్క్ ఎప్పుడు చేయాలని ఆ ఆలోచన పెట్టుకొని మంత్రి గారు ఉండి ఈరోజు పాలకవర్గం ఏర్పడిన తర్వాత మంత్రి గారు మాతో కూర్చొని సమన్వయంతో ఎక్కడ ఏ పనులు చేద్దామని ఆలోచిస్తే డెఫినెట్గా మేము కూడా కలిసి వెళ్ళేవాళ్ళం. అంటే మేము రాకముందే ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లకి
ఎక్కడైతే కాంగ్రెస్ వాళ్ళు గెలిచారో ఆ కాంగ్రెస్ కౌన్సిలర్లకి అది ఏమంటారు ఎక్కువ వర్క్స్ ఇచ్చేసి ఉన్న వర్క్స్లో అధికంగా వాళ్ళకి వర్క్స్ ఇచ్చేసి మున్సిపాలిటీలో నిధులు లేవు. ఉన్న నిధులన్నింటినీ కూడా మేము వచ్చేసరికే ఖతం చేసి పెట్టేసిండ్రు. అంటే వాంటెడ్లీ మా చేతిలో ఫండ్స్ ఉండొద్దు, మేము వచ్చిన తర్వాత ఏ పనులు చేయొద్దని ముందే కాంగ్రెస్ కౌన్సిలర్కే ఎక్కువ వర్క్స్ ఇచ్చేసి ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం, అంటే ఫండ్స్ అన్ని యూటిలైజ్ అయ్యేటట్టు మాత్రం ప్లాన్ చేసుకొని పెట్టిండు. అతనికి అంత పెద్ద అతనికి అలాంటి ఆలోచన మాకు లేనప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి? తను నిజంగానే తను మంచి ఆలోచనతో ఉండి పాలకవర్గాన్ని ఈరోజు మహిళా చైర్పర్సన్ గారికి ప్రజల కోసమైనా పోయి బాధ ఉంది, ఇబ్బంది ఉంది అని ఒకసారి అడిగి చూడండి. ఖచ్చితంగా మొన్ననే మేము అనుకున్నాం అందరం కూర్చొని, ఈసారి మంత్రి గారు వస్తే అందరం కలిసి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఇంకొన్ని ఫండ్స్ తీసుకురండి, ఇంతవరకు కేతన్పల్లి మున్సిపాలిటీ డిఎంఎఫ్టీ నిధులు తెచ్చింది లేదు, ఏదేమైనా టీయూఎఫ్ఐడిసి నిధులే, అది గతంలో బాలకృష్ణ గారు ఉన్నప్పుడు తెచ్చిన నిధులే మళ్ళీ వెనుకకు పోయి మళ్ళీ రావడం జరిగినది. నగరాభివృద్ధి పనులు అంటే అది దేశం నుండి ప్రతి మున్సిపాలిటీకి వచ్చే ఫండ్సే. ఈ మంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా కేతన్పల్లి మున్సిపాలిటీకి రూపాయి నిధులు తీసుకొచ్చింది లేదు. మాకు తెలుసు అది. సరే కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పుకుంటారో చెప్పుకొని, కానీ వాస్తవానికి మాకు తెలుసు, మున్సిపాలిటీలో అధికారులకు తెలుసు, ఇంతవరకు రూపాయి తెచ్చింది లేదు. మేము కొత్తగా వెళ్ళి డిఎంఎఫ్టీ నిధులు తెచ్చుకుందాం సార్, కొంత అభివృద్ధి చేసుకుందామని మేము అడగడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధంగా లేమని ఖచ్చితంగా మంత్రి గారిని అడుగుతాం. కానీ అడుగున మాకు ఇన్ని అవమానాలు జరుగుతూ ఉంటే కమిషనర్ కానీ వారి గుప్పిట్లో పెట్టుకొని, అధికారులని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా ఇక్కడ పరిపాలన కొనసాగిద్దామంటే మాకు కూడా ఏం చెప్తారు ఒక మాటలో ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఒకటే మాట చెప్తాను, ఈ కమిషనర్ గారి పైన తక్షణమే ఒక కలెక్టర్ గారు కానీ ఉన్నతాధికారులు గారిని మేము ఎస్సీ కమిషన్ని కూడా ఆశ్రయిస్తాం, కలెక్టర్ గారిని ఆశ్రయిస్తాం, తన పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని. ఇంకా ముందు కూడా ఏ కమిషనర్ వచ్చినా ఈయన ఉన్నా కూడా ఒక మహిళని కానీ ఒక దళితులను కానీ ఒక చైర్పర్సన్ని కానీ ఎక్కడ కూడా అవమానించే విధంగా వాళ్ళ ఆలోచన కూడా ఉండొద్దనేసి, ఆలోచన ఉంటే కూడా దాని నుండి బయటికి రావాలని ఖచ్చితంగా చైర్పర్సన్కి ఇక్కడ ఉన్న పాలక వర్గానికి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ప్రజల కోసం మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. మీరు సహకరిస్తే జోడెద్దుల్లాగా ఇద్దరం ఈ కేతన్పల్లి మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో నడిపించి ఈ యొక్క కేతన్పల్లి మున్సిపాలిటీని మంచి అభివృద్ధి చెందిన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని చెప్పేసి మా ఆలోచన ఉంది. దానికి అధికారులని, కలెక్టర్ని, మరి ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి మంత్రి గారిని కూడా మేము ఈ ప్రెస్ ద్వారా, మేము ఈ ఆర్టీవీ న్యూస్ ద్వారా మేము వారిని విన్నపించుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మా ఈ మున్సిపాలిటీ అంశంలో మాకు సహకరించాలి, నిధులు కేటాయించాలని చెబుతున్నారు. దీంతోపాటు ఒక దళిత చైర్పర్సన్ అయినా నన్నే గౌరవించట్లేదు, ఇంత దారుణంగా ఉంటుందా పరిస్థితి? వెంటనే ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే కమిషనర్ ఉన్నారో కమిషనర్పై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఈ కమిషనరే కనుక ఉంటే రేపటి నుంచి ఇలాంటి తప్పిదం లేకుండా చూడాలి. అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ కౌన్సిలర్లు చెబుతున్నారు. ఇప్పటికైనా విధానం మార్చుకొని ప్రోటోకాల్ పాటించాలని చెబుతున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి.